నచ్చట్లేదండి. ఇంత వైభవంగా ఆ అన్నపూర్ణ వాళ్ళు జాతర జరిపించడం నాకు నచ్చట్లేదు. జనాలంతా అంత ఆనందంగా ఉండడం నచ్చట్లేదు. వాళ్ళందరితో పాటు సామాన్యుల్లాగా మనం ఈ జాతరలో పాల్గొనడం నాకు అస్సలు నచ్చట్లేదు. బావకు మాత్రం నచ్చుతుందా ఏంటక్క? ఈ జాతర జరగకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కదా, కానీ ఎక్కడ పని అవ్వట్లేదే. మమ్మీ, డాడీ, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. ఏమైంది బేబీ? అవమానాలు ఫేస్ చేయడానికే మనం ఈ జాతరకు వచ్చినట్టుంది. నిన్నెవరు అవమానించారమ్మా? అదుందిగా ఆ వేద, అదే ఆ శివరామరాజు కూతురు. విష్ణు పక్కనుండగానే నన్ను ఇన్సల్ట్ చేసింది. నన్నే కాదు డాడీ, మీ గురించి కూడా చాలా బ్యాడ్గా మాట్లాడింది. ఆ అన్నపూర్ణకి అనుకుంటే దానికంటే దీనికి పొగరెక్కువైపోయింది. పెరుగుట విరుగుట కొరకే కాంచనా. సామెతలు చెప్తావేంటి డాడీ? సామెతలు కాదమ్మా, కామెంట్కి కౌంటర్ ఇవ్వకుండా వెళ్ళిపోతే ఓడిపోయినట్లే లెక్క. ఓటమి ఎదురైనప్పుడే తెగించి నిలబడిన వాడే గెలిచి తీరతాడు. బావా, బావా వస్తున్నా. ఏంటి బావా? అదే ఆ అన్నపూర్ణ వాళ్ళ డెలివరీ విషయంలో నా చెల్లి ఎప్పుడు బాధపడుతూ ఉంటుందని చెప్పావు కదా, దాని గురించి తెలుసుకుంటావని. కీర్తేమో ఆ పిల్లకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందంటే దాని గురించి మాట్లాడకుండా దీని గురించి అడుగుతానంటే బావా. కారణం ఏంటో ఒకసారి మా చెల్లిని అడగకూడదు? బావా, రాత్రి నుంచి చూస్తున్నాను ఇదే టాపిక్. అన్నిసార్లు అడుగుతున్నావు, దేనికి బావా? అదే అన్నయ్య, ఆ రోజు అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని. ఇప్పుడు తెలియకపోతే వచ్చే నష్టమేం లేదు చెల్లెమ్మా. నీకే నష్టం లేకపోయినా బావా, ఏం జరిగిందో తెలిస్తే నాకు లాభం. 20 ఏళ్లుగా ఏదో ఒక విషయంలో నా చెల్లెలు బాధపడుతూనే ఉంది, పాప ప్రక్షాళన చేసుకుంటూనే ఉంది అని చెప్పావు. తన బాధేంటో కనుక్కుని తీర్చాల్సిన బాధ్యత భర్తగా నీకు లేదా బావా? చెప్పు. అంటే నా చెల్లెల మీద ప్రేమ లేదు బావా? ప్రేమ ఉంది బావా, కానీ కారణం అడిగితే చెప్పట్లేదు కదా. కారణం ఎలా తెలుసుకోవాలో నేను నీకు చెప్తాను. ఇంతకాలంగా నా చెల్లెలు పడుతున్న బాధ ఈ రోజుతో తీరిపోవాలి బావా. పవిత్రమైన ఈ అమ్మవారి గుడిలోనే తన పాప ప్రక్షాళన జరిగిపోవాలి. సరే, అయితే నేనేం చేయమంటావో చెప్పు బావా. నువ్వు ఆ శివరామరాజు దగ్గరికి వెళ్ళి కరెక్టే బావా. ఇలా చేస్తే నా భార్య ఎందుకు బాధపడుతుందో, తను ఏం తప్పు చేసిందో, ఏం పాపం చేసిందో తెలిసిపోతుంది బావా. అందుకే బావా నువ్వు రాజకీయ నాయకుడు అయ్యావు. ఇప్పుడే నేను వెళ్ళి మాట్లాడొస్తాను. వెళ్ళండి. ఇప్పుడు చూడు నిజం ఎలా బయటకొస్తుందో. బావా బావా, ఐస్ క్రీమ్ కొని పెడతావా? నువ్వు చిన్న పాప అని చెప్పి ఐస్ క్రీమ్ కొని పెడతారు. అవతల నిప్పులు గుండం ఏర్పాట్లు చూడమని చెప్పి అత్తయ్య పంపిస్తే ఐస్ క్రీమ్ అంట. ఐస్ క్రీమ్ బుద్ధి లేదు. తను ఏమన్నా నీ ఆస్తులు అడిగింది ఏంట్రా? ఐస్ క్రీమేగా అడిగింది. ఏ కొనుక్కోలేదంట? కొనుక్కోలేక అడుగుతున్నానులే. ఏంట్రా ఇది? అందమైన ఆడపిల్ల, అందులోనూ మరదలు, పైగా ప్రేమ్. అదే అభిమానించే మరదలు. నోరు తెరిచి ఐస్ క్రీం అడిగితే ఎగిరి గంతేసి ఎత్తుకు తీసుకెళ్లి ఐస్ క్రీం ఇప్పించాల్సింది పోయి ఇలా చిరాకు పడతావేంట్రా? ఈ మనిషికి అలాంటివేం అర్థం కావులే అంజీ.
వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళి మీ అత్తయ్య చెప్పిన పని చేసుకో. నేను ఇక్కడ నిలబడి నాకు ఐస్ క్రీమ్ ఇప్పించే మగాడు ఎవరైనా ఉన్నాడా అని గట్టిగా అరిచాననుకో, 100 మంది క్యూలో వచ్చి నుంచుంటారు తెలుసా. ఆ? ఒరేయ్, కాంపిటీషన్ ఎక్కువైందంటే తర్వాత కథ రూట్ మారిపోతుంది. తర్వాత నీ ఇష్టం. ఏ ఇప్పుడేంటి, నీకు ఐస్ క్రీమ్ కావాలి అంతే కదా? హా, పద కొని పెడతాను. పద. పదండి. రా తీసుకో, ఏ ఐస్ క్రీమ్ కావాలో తీసుకో. నాకొక కోన్ తీసుకో. నీకేమైనా కావాలమా? కుల్ఫీ. కుల్ఫీ ఒకటి ఇవ్వయ్యా. బావా కావాలా? నువ్వు తిని నాకొద్దు. ఏంటి చెల్లమ్మా? ఎవరిని వెతుకుతున్నావమ్మా? వేద కనిపించడం లేదన్నయ్య. అవునా? ఓ మిస్ అయిందా? నా కొడుకు కూడా మిస్ అయ్యాడమ్మా. నాకు తెలిసి ఇద్దరు జనాలకి దూరంగా వెళ్ళిపోయి నీ జత లేక పిచ్చిది కాదా మనసంతా అని సాంగ్ పాడుకుంటున్నారేమో నా డౌటు. అన్నయ్య, నా మీద కోపడటం కాదమ్మా, జాతరలో వాళ్ళ క్లోజ్ గా తిరగడం చూసి నాకే డౌట్ అనిపించింది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాత్రమే. అది నాకు తెలుసమ్మా. మామూలు కూడా బుద్ధిమంతుడే, కాకపోతే వాడి బుద్ధిని పక్కదారి పెట్టించే స్కీము అన్నపూర్ణేసిందేమోనని నా అనుమానం. అంటే ఏంటో, నేను మంచి చెప్తున్నాను చెడు చెప్తున్నాను అన్ని డైలాగులు నేనే చెప్పాల్సి వస్తుంది. విషయం ఏంటో సూటిగా చెప్పన్నయ్యా. ఏం లేదమ్మా, నీ కూతుర్ని ఎలాగైనా తన దగ్గరికి చేర్చుకోవాలని చూస్తుంది కదా. అందులో నీకు ఏ డౌట్ లేదు కదా? నేనుండగా అది జరగదు కదా. జరగదనుకో, కానీ ప్రేమ వల్ల జరిగితే మావాడేమో అన్నపూర్ణ ఏం చెప్తే అదే వేదవాకుగా ఫాలో అయిపోతున్నాడు. మా వాడి బుద్ధిని మార్చేసి నీ కూతురికి గేలం వేయించి వాడి ద్వారా వేదాన్ని తన దగ్గర తెచ్చుకోవాలని ఏమైనా నాకు అనిపిస్తుందమ్మా. అయినా అమ్మా నువ్వేం నమ్మొద్దమ్మా, చూద్దాం. ఇక్కడ ఎక్కడ ఉంటారు కదా, అసలు వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారో ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారో చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. హే అంటింది మొద్దు ఉండు. అమ్మమ్మ అడు చూడు. అయ్యో చూసావా? అమ్మో అమ్మో అమ్మో, ఆ రొమాంటిక్ సీను. చుట్టూ ఇంత పెద్ద పబ్లిక్ ఉన్నా వాళ్ళకి మాత్రం ఎవ్వరూ కనపడడం లేదు. ఇప్పుడు చెప్పు, నాది ఒట్టి డౌటే అంటావా, అన్నపూర్ణ స్కీమే అంటావా? బాలు, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? అదే అత్తయ్య, వేద ఐస్ క్రీమ్. నువ్వు మాట్లాడుకో. అది కాదమ్మా, బావా ఐస్ క్రీమ్ ఇప్పిస్తేను. ఇప్పిస్తే నీ మూతి మీద అంటుకున్న ఐస్ క్రీమ్ ని వాడి చేత్తోనే తుడవాలా? అది కాదు వదినా. ఏది కాదంజీ? పెద్దవాడి వయ్యుండి తప్పని చెప్పకుండా వేడుక చూస్తున్నావా ఇక్కడ? చుట్టూ ఇక్కడ ఎంతమంది జనాలున్నారు, ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదా మీకు? అత్తయ్య ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏమవ్వాలరా? మీరు ఫ్రెండ్స్ అని మాకు తెలుసు, కానీ మీరు వేస్తున్న ఈ వేషాలని చూసి ఎవరూ అనుకోరు. మీ మధ్య ఏదో ఉందనుకుంటారు.
నువ్వు మగపిల్లాడివిరా, ఏం చేసినా చెల్లుతుంది. కానీ అది ఆడపిల్ల. నలుగురి కళ్ళల్లో ఇలా పడితే ఏమంటారు? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అది కాదమ్మా. మాట్లాడకు బాలు. మీ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్పే కదా? చెప్పురా, చెప్పు. అంతకు మించి ఏం లేదు కదా? ఉట్టి ఫ్రెండ్షిప్పే, అంతకు మించి ఏమి ఉండకూడదు బాలు. ఫ్రెండ్షిప్ అయినా సరే ఇక నుంచి లిమిట్లోనే ఉండాలి, చెప్తున్నాను కదా. ఇద్దరి మధ్య ఏం ఉండకూడదు. రావే. అత్తే, ఇద్దరి మధ్య ఏం ఉండకూడదు. నేనేసిన గాజు పడింది. అయితే నువ్వు ప్రేమించిన వాడితో పెళ్ళైపోతుందిగా? అవునే, మన మనసులో ఏ కోరిక కోరుకున్నా ఆ గాజు పడితే మన కోరిక తప్పకుండా నెరవేరుతుందే. అదే కదా అమ్మవారి మహిమ. అంటే బావకి నాకు పెళ్లి జరుగుతుందో లేదో ఆ అమ్మవారిని అడిగితే చెప్తుంది కదా. ఇప్పుడు నేను వేస్తాను. అబ్బా, మా వేద ఎక్కడికి వెళ్తుంది? పదరా చూద్దాం, పద. ఏం మా ఇది? ఇది అమ్మవారి శూలం అంటారా. మనసులో మనం ఏదైనా కోరికను కోరుకుంటే అది నెరవేరుతుందో లేదో అమ్మవారు చెప్తుంది. అదిగో ఆ గాజులు వేస్తున్నారు కదా, ఆ గాజు శూలానికి పడితే కనుక మనం కోరిన కోరిక నెరవేరుతుందని అర్థం. అమ్మా, బాలుబావంటే నాకిష్టం. తనని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఈ విషయం ఇప్పటి వరకు తనకు చెప్పలేదు, నీకే చెప్తున్నాను. తనతో పాటు జీవితం పంచుకోవాలని ఆశపడుతున్నానమ్మా. మా అమ్మ ఒకరోజు బాలుబావతో పెళ్లి చేద్దాం అనుకుంది, కానీ ఇప్పుడు తన మనసు మారిపోయింది. బాలుబావతో ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేం ఉండకూడదు అంటుంది. ఇండైరెక్ట్ గా ఇష్టం ఉండకూడదని చెప్తుంది. ఎందుకు తన మనసు అలా మార్చుకుందో తెలియట్లేదు, కానీ నా మనసు మాత్రం నేను మార్చుకోలేను. ఈ త్రిశూలంలో గాజులు వేస్తే మనసులో కోరిన కోరిక నెరవేరుతుందంట కదా. బాలు బావని నన్ను ఒకటి చేయమ్మా. ఆ ఇద్దరికి పెళ్లి జరిగేలా చెయ్యి. నా కోరిక ఫలించేలా చేయి తల్లి. మా అంతలా ఏం కోరుకుంటోంది?
అది నీకు తెలియదేరా? అమ్మా, ఏంటిది? నా కోరిక తప్ప కాదు. నా కోరిక ఎట్టి పరిస్థితుల్లో నెరవేరాలి. మా బావ నాకు కావాలి. బాలు, వేద అంత ఎమోషనల్ అవుతోందేంటి? అది వదిన మనసులో ఏదో బలంగా కోరుకుని గాజులు వేస్తున్నా ఆ గాజులు పడకపోవడంతో. అమ్మా, నేనేం పాపం చేశానమ్మా? నా కోరికలో ఏం తప్పుంది? ఎందుకు నేను వేస్తున్నా నువ్వు తీసుకోవడం లేదు? ఎందుకు ఏడుస్తున్నావు? గాజులు పడలేదనా? నీ కోరికలో న్యాయం ఉంటే, అది నెరవేరాలని బలమైన సంకల్పం నీకుంటే, ఆ అమ్మవారు ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తుంది. నువ్వు వేస్తే గాజు పడుతుంది. పడటం లేదు. అమ్మా, ఒక తల్లిగా ఈ బిడ్డ ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. దయచేసి ఆ పసిదాని కోరిక నెరవేర్చు, తనని ఆశీర్వదించు. తీసుకో. నీ మనసులో ఉన్న కోరికను గట్టిగా అనుకుని ఈ గాజు వేయి. ఖచ్చితంగా అమ్మవారు ఆశీర్వదిస్తుంది. గాజు పడుతుంది. నేను చెప్తున్నాను కదా, వెయ్యి. కన్నతల్లి తన కూతురు కోరిక నెరవేరాలని మొక్కుకుని తన చేతి గాజునిచ్చింది. భవిష్యత్తులో ఈ తల్లే వీళ్ల పెళ్లి జరిపిస్తుందా? అమ్మా, చూసావా వేద, ఎన్ని గాజులు వేసినా పడలేదు. అత్తయ్య తన చేతి గాజు ఇవ్వగానే ఆ అమ్మవారు తీసుకుంది. నీ కోరిక నెరవేరుతుందని చెప్పింది. వేదా,
ఏంటి నువ్వు చేస్తుంది? వదినా ఏదో వేద చిన్న ఆనందంలో ఆనందంలో ఉంటే కన్న తల్లిని నాతో పంచుకోవాలి, పరాయి వాళ్లతో కాదు కదా. అదేంటత్తయ్య, తను కూడా అమ్మ లాంటిదని. ఆపరా! అమ్మ లాంటిది అని అందరూ కలిసి నిజంగానే ఆవిడని నా కూతురికి అమ్మని చేసేలా ఉన్నారే. నా కూతుర్ని నాకు దూరం చేసేద్దామనుకుంటున్నారా మీరు? లలిత, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడొద్దు. ఇంటి దగ్గరుంటే భయం, నువ్వు గుమ్మంలో నించుంటే భయం, దీనివైపు నువ్వు చూస్తేనే భయం. ఆఖరికి గుడికొచ్చినా ఆ భయం నన్ను వదలట్లేదు. ఆ భయం నా నుంచి దూరం అవ్వట్లేదు. నీకు భయం కాదు, పిచ్చి వెర్రి. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నీ కూతురు అమ్మవారిని కోరుకుంటూ వేసిన గాజు పడలేదని బాధపడుతుంటే ఒక పెద్దమ్మగా తన దగ్గరకొచ్చి తనకి ధైర్యం చెప్పాను. అది తప్ప? పెద్దమ్మగా వచ్చిందానివి పెద్దమ్మగా ఉన్నంత వరకే ఉంటే చాలు. అమ్మనవుదామని చూడొద్దు, అదే నేను చెప్తుంది. అయినా నీకు బుద్ధి లేదే. ఆనందం వస్తే పంచుకోవడానికి నేను లేనా? చచ్చాననుకున్నావా? ఇంకొకసారి వాళ్ళకి దగ్గరగా ఉన్నా, వాళ్ళకి దగ్గర వాళ్ళని చూసినా నిన్ను చంపి నేను చస్తాను. పద. వదినా వదినా, తల్లేనారా ఇది? కన్న తల్లేనాది? నన్ను కౌగిలించుకుందని కన్న బిడ్డని చంపుతానంటుందా? అత్తయ్య, బాధలో లలిత అత్త ఏదో నువ్వు వదిలే అత్తయ్య.